హబీబీ రంజాన్ లాస్ట్ డే ఫుడ్ అయితే మనకు వచ్చేసిందండి. అదిరిపోయే ఫుడ్. మళ్ళీ ఈ ఫుడ్ తినాలన్నా మనం చూడాలన్నా కూడా అండి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనం వెయిటింగ్ అయితే చేయాలండి. మళ్ళీ రంజాన్లోనే మనకి దొరుకుతుంది. ఓ ఇటువంటి ఇంకేముండాలండి, అయిపోయినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం బతుకు బాగుంటే తింటాము. అబ్బా అదిరిపోయే బిర్యానీ అయితే వచ్చిందండి. హైవా చాలా చాలా బాగుందండి. దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అండి. మా పరిమళ గారి పుణ్యమా అంట, మా బాబా గారి పుణ్యమా అంట, మరి రంజాన్ మాసంలో ఎంత మంచి భోజనం అయితే నాకు ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా చాలా టేస్టీ ఫుడ్ అయితే తిన్నానండి ఈ రంజాన్ మాసంలో. మరి 30 రోజులు కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి ఒక్క పొద్దు ఉపవాసం ఉండి మరి లాస్ట్ రోజండి ఈరోజు మనకైతే ఎంత మంచి భోజనం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూడండి ఫ్రెండ్, ఇది వచ్చేసి మజ్జిగ, ఇది వచ్చేసి చిన్న వాటర్ బాటిల్ చూడండి, ఇది వచ్చేసి మజా, పప్పు సారు, సొరబ, బంగాళదుంప కూర, వడ, బా 2 వాళ్ళలో సాల్లా బజ్జీలు, కజ్జికాయ, బా ఇదిగోండి మక్కురాన చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెను మష్రూమ్స్ వేసి తయారు చేశారండి. చూడండి, అబ్బా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది దెబ్బకి ఐస్ క్రీమ్ లాగాను. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్, రంజాన్ లాస్ట్ రోజు మరి ఫుడ్ అయితే ఏ విధంగా ఉందో మరి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్, ఎంతగా అడగడం మర్చిపోయినాడు బాబు, భోజనం చేశారండి? అన్నం తిన్నారా? కడుపు నిండుగా తినండి మంచిగాను. లేట్ అయినా కూడా కొంచెం లేట్ అయినా హ్యాపీగా కడుపు నిండుగా అన్నం తినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మన వాళ్ళందరినీ. ఇదిగోండి మంచి అదిరిపోయే మటన్ దమ్ బిర్యానీ అయితే వచ్చిందండి. ఈరోజు వచ్చేసి మనకి లాస్ట్ రోజు. చూడండి ఎంత ప్రోటీన్ ఫుడ్, మొత్తం కూడా మన ఇండియన్ బాస్మతి రైస్ అండి. దీంట్లో చాలా రకాలైనటువంటి ప్రోటీన్స్, మొత్తం కిస్మిస్, జీడిపప్పు మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. ఇదిగోండి మొత్తం మటన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అబ్బా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగాను. ఈ రంజాన్ మాసంలో అయితే మంచి భోజనం అయితే చేశానండి. 30 రోజులు కూడాను చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇటువంటి ఫుడ్ మనం తినాలంటే, మనం చూడాలన్నా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనం వెయిటింగ్ అయితే చేయాలండి. ఈ బిర్యానీలోకి బంగాళదుంప కుర్మా వేసుకుని తింటే ఉంటుందండి నా సామి రంగా, మామూలుగా ఉండదు. ఫ్రెండ్, రంజాన్ మాసంలో మరి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకి ఎంత మంచి భోజనం అయితే మనకి ఇస్తారండి. చూడండి ఏ విధంగా ఉందో, చాలా హ్యాపీగా ఉంది. మరి ఇటువంటి ఫుడ్ వ్లాగ్ని మీకు చూపించడం ఈ రంజాన్ మాసంలో ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో అనేసి మరి కువైట్ కుర్రోడు ఛానల్ తరపు నుంచి మరి డ్రైవర్ బిడ్డ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఫుడ్ని మీకు అయితే చూపించడం జరిగిందండి. అందరికీ మ్యాక్సిమం నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫుడ్ బ్లాగు. అందరూ కూడా మరి నాలాంటి డ్రైవర్లు అందరికీ ఇటువంటి మంచి భోజనం ఇచ్చినటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడానండి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన కువైట్లో మన ఇంట్లో పనిచేసే ఇళ్లల్లోనూ మన లేడీసు, మన ఆంధ్ర లేడీసు, మన ఇండియన్స్ లేడీస్ ఉంటే కనుక చాలా హ్యాపీగా అయితే కడుపు నిండుగా అన్నం దొరుకుతుందండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు, వియాల వారి విందు నాకే ముందు. ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు, వియాల వారి విందు నాకే ముందు.